బాబు గారు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్నారు. ఆయన జనసేన కోటాలో మండలిలోకి ప్రవేశించబోతున్నారు. నెక్స్ట్ మంత్రి పదవి తీసుకోబోతున్నారని అంతా అనుకుంటున్న తరుణంలో ఈ సడన్ ట్విస్ట్ ఏంటి? అలాగే పిఠాపురం వర్మకి పవన్ కళ్యాణ్ గారు జలక్కిచ్చారా డిప్యూటీ సీఎం? ఎందుకంటే పెండెన్ దొరబాబు వైసీపీ మాజీ ఎమ్మెల్యేని పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా వర్మకు చెక్ పెట్టే ప్రయత్నం అటు తెలుగుదేశం వైపు నుంచి ఇటు జనసేన నుంచి నడుస్తుందా? అడకత్తెరలో పోకచెక్క మాదిరి వర్మ నలిగిపోతున్నారా? పిఠాపురం వర్మ నలిగిపోతున్నారా? ఇంకా బోల్డన్ని స్పైసీ ఇష్యూస్ వీటన్నిటి మీద బిగ్ డిబేట్లో చర్చించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు. నమస్కారం కృష్ణాంజనేయులు గారు. అలాగే రేగిల్ లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్కారం రేగిల్ లక్ష్మణరావు గారు. ఇంకా వెంకట్ గురుమూర్తి గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి వెంకట్ గురుమూర్తి గారు. సో ఇంకో గెస్ట్ కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు, నాగబాబు తప్పుకుంటున్నారా? పిఠాపురం వర్మ ఒప్పుకుంటున్నారా? ఏంటి పిఠాపురం వర్మకిను జనసేనకి మధ్య గ్యాప్ ఎందుకు పెరిగింది? అలాగే తెలుగుదేశం వర్మని అంత సీరియస్గా తీసుకోవట్లేదా? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. 5 ఎమ్మెల్సీ స్థానాలు 3 పార్టీలు, తెలుగుదేశము, జనసేన, బీజేపీ ముగ్గురు పంచుకోవాలి. అదేవిధంగా రాజ్యసభ ఒకటి ఖాళీ అయి ఉంది విజయసాయి రెడ్డిది. దాన్ని కూడా మరి బీజేపీకి ఇస్తారా, ఇంకొకరిని ఇస్తారా అనేది చూడాలి. ఇంకా కొన్ని రాజ్యసభలు ఖాళీ అయిన తర్వాత ఒకేసారి చేస్తారా అనేటువంటిది కూడా లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అంశం అయితే మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం. ఈ ఎమ్మెల్సీలో అతిపెద్ద ట్విస్ట్ ఏంటి అని అంటే నాగేంద్ర బాబుకు సంబంధించినటువంటి అంశం. ఈ రోజున వచ్చినటువంటి వార్తలు అది కొంచెము సెన్సేషనల్కి సంబంధించినటువంటి అంశమే. ఆయన్ని మొన్న తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మ్యాన్ ఇచ్చారు, మంత్రిగా ఇవ్వబోతున్నాము అని. ఎప్పుడు రాజ్యసభ 3 రాజ్యసభ సభ్యుల ఎంపిక సమయంలో, జనసేనకు కూడా ఒక రాజ్యసభ వస్తుంది అనుకున్నటువంటి సమయంలో 2 తెలుగుదేశం తీసుకొని 1 బీజేపీ తీసుకున్నటువంటి నేపథ్యంలో లేదు నాగేంద్ర బాబుకి మంత్రి పదవి ఇస్తున్నాము అనేటువంటి దాని మీద అప్పుడు ప్రకటన చేశారు అధికారికంగా తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మీద. అదేవిధంగా మంత్రి పదవి ఎలా ఇస్తారు అని అంటే ఎమ్మెల్సీ చేసిన తర్వాత. ఇప్పుడు ఎమ్మెల్సీలు ఖాళీ అయిన తర్వాత ఒకేసారి ఎమ్మెల్సీని చేసే మంత్రిని చేస్తారు అని తర్వాత మళ్ళీ చెప్పారు. సరే, అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ కాదు, ఒక కార్పొరేషన్ పదవి అతనికి ఇవ్వబోతున్నారు అనేటువంటిది ఒక మీడియాలో వచ్చినటువంటి కథనం. ఇంకొక మీడియాలో ఆయన రాజ్యసభకి ఆయన్ని ఎంపిక చేయబోతున్నారు అనేటువంటిది ఇంకొక మీడియాలో వచ్చినటువంటి కథనం. ఇలాగా కథనాల మీద కథనాలు వచ్చాయి. ఇక వర్మ విషయంలో కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు. అయితే ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలండి, చాలా స్పష్టత ఉంది దీంట్లో. ఆ అంశం ఏంటి అని అంటే జనసేనకి ఎన్ని ఎమ్మెల్సీలు ఇస్తారు, అదేవిధంగా టీడీపీ ఎన్ని తీసుకుంటుంది, బీజేపీ ఎన్ని తీసుకుంటుంది ఎమ్మెల్సీలు అనేటువంటిది ఇక్కడ పాయింట్. ఇప్పుడు ఇప్పుడు జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్కి ఎమ్మెల్సీ ఇవ్వాలా, మంత్రి ఇవ్వాలి అని అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం. ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించేశాడు. ఇప్పుడు జనసేన తరపున ఎమ్మెల్సీ పవన్ కళ్యాణ్కి ఇవ్వాలా ఇవ్వద్దా అనేది నిర్ణయించేది మాత్రం చంద్రబాబు నాయుడు కాదు, ఆ నిర్ణయించేది పవన్ కళ్యాణ్. ఒకవేళ ఆయన కాదు ఎమ్మెల్సీ వద్దు కార్పొరేషన్ కావాలి అనుకోండి, అది పవన్ కళ్యాణ్ చెప్తేనే మార్పు చేస్తారు. అదేవిధంగా ఆయన రాజ్యసభకు పంపించాలనుకోండి, పవన్ కళ్యాణ్ చెబితేనే ఆ మార్పు చేస్తారు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు సొంత నిర్ణయం మేరకు జనసేనలో మార్పులు చెయ్యడు. జనసేన పార్టీ వేరు, తెలుగుదేశం పార్టీ వేరు. ఈ అంశాన్ని గమనించాలి. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ యొక్క ఉద్దేశము, ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి నాగేంద్ర బాబు మళ్ళీ మంత్రివర్గంలోకి ఎందుకు అనేటువంటి చర్చ ఎప్పటి నుంచో ఉంది. అది ఆయన మంత్రి అనేటువంటి ప్రకటన చేసినప్పటి నుంచే ఉంది, ఆ చర్చ ఉంది. ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నిర్ణయం మార్చుకొని నాగేంద్ర బాబు ఒకవేళ కార్పొరేషన్ అయితే సరిపోయిద్దేమో, ఆ కార్పొరేషన్ ఏం కార్పొరేషన్ అంటే ఏదో పర్యావరణం పరిరక్షణ అని చెప్పుకుంటూ రాష్ట్రం అంతా తిరిగేటువంటి విధంగా కావాలి అని అడిగారు పవన్ కళ్యాణ్. దాని మేరకే చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు అనేటువంటిది మీడియాలో వచ్చినటువంటి కథనం. మరి దానికి పవన్ కళ్యాణ్ అలాంటి ప్రతిపాదన చేసి ఉండొచ్చు. ఒకవేళ అలాంటి ప్రతిపాదన గిన నాగేంద్ర బాబు కార్పొరేషన్ అయితే రాజ్యసభ సీటు అది విజయసాయి రెడ్డిది కావచ్చు, రేపొద్దున ఇంకొకటి ఖాళీ అయితే అవ్వచ్చు,
అంటే ఈ రెండు దాంట్లో రెండేళ్ళు రాజ్యసభ పడుతుంది కదా సార్, విషయంలో కనీసం 2028 దాకా. చిరంజీవిని రాజ్యసభకు పంపించేటువంటి ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. ఎందుకు అనంటే చిరంజీవికి అక్కడ ఆల్రెడీ కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. అయితే చిరంజీవి ఈ మధ్యకాలంలో నేను రాజకీయాల్లో ఉన్నాను, రాజకీయాల్లో రాను యాక్టివ్ గాని ఈ మధ్యకాలం కూడా మళ్ళీ ప్రకటించాడు. అయితే అదేమిటి అని అంటే నాకు తెలిసినటువంటి అంశం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక ప్రతిపాదన చేశారండి చిరంజీవికి పార్టీల కోటాలో కాకుండా రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ ఇవ్వాలి అనేటువంటి దాని మీద. అందుకని నాన్ పొలిటికల్ అనేటువంటి అంశాలు ఒకవేళ ఆ విధమైనటువంటి ప్రతిపాదన పవన్ కళ్యాణ్ ఏమైనా చేసి ఉన్నారేమో, చిరంజీవికి గౌరవప్రదమైనటువంటి రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ వస్తుంది. ఏదైనప్పటికీ కూడా జనసేన తరపున ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి అనేటువంటిది నిర్ణయించేటువంటి అధికారం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ చేతుల్లో మాత్రమే ఉంటది. మార్పు చేర్పులన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఆమోదం మేరకు మాత్రమే చంద్రబాబు నాయుడు చేయగలడు. పవన్ కళ్యాణ్ ఆమోదం లేకుండా చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేడు. రెండో అంశం ఏంటి, మీరు తీసుకున్నటువంటి పిఠాపురానికి సంబంధించినటువంటి అంశం. పిఠాపురం వర్మకు సంబంధించినటువంటి విషయంలో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నటువంటి పిఠాపురం వర్మకి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు త్యాగం చేస్తున్నటువంటి వాళ్ళకి నేను ప్రయారిటీ ఇస్తాను ఎమ్మెల్సీలు కానీ మిగతా నామినేటెడ్ పోస్టులు అని చెప్పి వర్మకి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పున్నాడు చంద్రబాబు నాయుడు, బహిరంగ ప్రకటన చేసుకున్నాడు. కాబట్టి ఒకసారి అయిపోయింది. ఇప్పుడు రెండో దఫాలైనా ఎమ్మెల్సీ ఇస్తారా లేదనేటువంటి దాని మీద పిఠాపురం వర్మ ఎదురు చూస్తూ ఉండొచ్చు. మరి అది ఇవ్వాలి అనేటువంటి అంశం ఇవ్వటం ఇవ్వకపోవటం అనేటువంటిది చంద్రబాబు నిర్ణయం మీద ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంలో ఒకవేళ తెలుగుదేశం పార్టీ తరఫున పిఠాపురం వర్మకి ఇవ్వద్దు అని గిన ఒకవేళ ఏమైనా చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తెస్తారా, అలాంటిది ఏమన్నా ఉంటుందా, దానికి చంద్రబాబు నాయుడు వినరా అనేటువంటిది అది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అంశం. ఇక పెండెం దొరబాబుని తీసుకొస్తారు వైసీపీ నుంచి జనసేనలో కంటే ఒకవేళ వస్తే రావచ్చు. కొంతమంది వైసీపీ వాళ్ళు చాలా మంది జనసేనలో చేరుతున్నారు. ఈ మధ్యలో చేరినటువంటి వాళ్ళని కూడా చూసాం. వాళ్ళని చేర్చుకోవటం అనేటువంటిది అది పవన్ కళ్యాణ్ ఇష్టం. అది వర్మకను ఇక్కడ పెండెం దొరబాబు వచ్చి చేరటం వల్ల పెండెం దొరబాబు వచ్చి చేరుతుంది దేంట్లో, జనసేన పార్టీలో చేరుతున్నాడు, తెలుగుదేశం పార్టీలో చేరటం లేదు కదా. వర్మ తెలుగుదేశం పార్టీలో ఆయనే లీడర్ కదా. అంటే అది వాస్తవమైనప్పటికీ కృష్ణాంజనేయ గారు ఒక విషయం ఏంటంటే ఇటీవల కాలంలో తన ప్రమేయం లేకుండానే తన టీము తాను అప్పచెప్పిన ఒక సోషల్ మీడియా ఏజెన్సీ ఆ పోస్ట్ పెట్టింది. తర్వాత ఆయన డిజోన్ చేసుకున్నారు. కానీ అంత కీలకమైన ఒక పోస్ట్ పెట్టేప్పుడు ఆయన నోటీసులో లేకుండా పెట్టే ఛాన్స్ లేదు కదా. అది దాని మీద చాలా సందేహాలు ఉన్నాయి. తర్వాత మీకు గుర్తుండే ఉంటుంది, ఆ రోజు కూడా చంద్రబాబు గారు ఢిల్లీలో ఉంటే ఆదరాబాదరగా అక్కడి నుంచి మొట్టికాయలు వేసిన తర్వాత పోస్ట్ డిలీట్ చేశారు. వాసుదేవన్ గారు, రాజకీయాల్లో రాజకీయ నాయకులు అసంతృప్తితో ఉండటం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం. వర్మ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ తరఫున గట్టి లీడర్ ఆ నియోజకవర్గంలో, కూటమి తరఫున అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో పిఠాపురం జనసేన పోటీ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత, అది కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఆటోమేటిక్ గా వర్మ మీద దెబ్బ పడింది. ఖచ్చితంగా అదే జరిగింది. అలాగని వర్మకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది, చంద్రబాబు నాయుడుది. ఆయన చంద్రబాబు నాయుడు ఇచ్చేంత వరకు వర్మ ఏదో ఒక అసంతృప్తితో ఏదో ఒక యాగి చేస్తూనే ఉంటాడు. అది జనసేనకు వచ్చే సమస్య ఏం కాదండి. జనసేనని ఏం చేయలేడు వర్మ. జనసేన ఆల్రెడీ పిఠాపురంలో ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థాయికను పిఠాపురంలో ఉన్నటువంటి వర్మ స్థాయికి చాలా తేడా ఉంది. కాబట్టి వర్మ ఫైట్ చేయాల్సింది ఎవరి మీద అంటే చంద్రబాబు నాయుడు మీద ఫైట్ చేయాలి. ఒకవేళ చంద్రబాబు నాయుడు కానీ ఎమ్మెల్సీ ఇవ్వలేదనుకోండి, ఆ పార్టీలో ఉంటాడా పోతాడా అనేది వర్మ తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఎక్కడికి పోతాడు, ఇప్పుడు ఆల్రెడీ ఇంకా 4 సంవత్సరాలు 3 నెలలు కాలం ఉంది ఈ ప్రభుత్వానికి. ఈ టైంలో వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరలేడు కదా వర్మ. మరి అసంతృప్తితో ఉంటే ఉంటాడేమో, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. లేదు అని అంటే ఏదైతే అదైంది, నాకు రాలేదు కాబట్టి మొత్తాన్ని చెడగొడదామనేటువంటి విధంగా జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య గొడవలు వచ్చేటువంటి విధంగా కొన్ని వర్మ పోస్టులతో పాటు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా భవిష్యత్తులో చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు. అలాగని ఆయన ఏదో వ్యాఖ్యలు చేసినందువల్ల తెలుగుదేశం జనసేన కొట్టుకుంటే అని మనం అనుకోలేము. ఎందుకోసం అంటే ఇద్దరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్య సఖ్యత ఉన్నంత కాలం ఎవరేం చేయలేరు. వాళ్ళిద్దరూ దొరబాబుకి దొరికిన హామీ ఏంటి సార్ కృష్ణాంజనేయులు గారు? ఎమ్మెల్సీ చేస్తారని ఆయనకేదో హామీ దొరికిందిట. నాకు తెలిసి జనసేనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒక లీడర్ని చేర్చుకోవాలి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వచ్చినటువంటి అదృష్టంగా భావించాల్సి ఉంటది. నీకు హామీ ఇస్తేనే నువ్వు మాకు ఒక ఎమ్మెల్సీ హామీ ఇస్తేనే నేను చేరతానని డిమాండ్ పెట్టేటువంటి పరిస్థితిలో
పెండెం దొరబాబు ఉంటాడని నేను అనుకోవటం లేదు. రైట్. ఈ ఒకసారి రోజున ఆయన అవసరం, పెండెం దొరబాబు అవసరం కాబట్టి పవన్ కళ్యాణ్ అసలు చేర్చుకునేటువంటి అవకాశం ఇస్తే చాలు అనేటువంటిది తప్ప ఆయనకేమో పవన్ కళ్యాణ్ హామీ ఇస్తాడని నేను అనుకోవటంలా. రైట్. ఒకసారి శాంతిప్రసాద్ గారు జాయిన్ అయ్యారు, జనసేన అధికారి. నమస్కారం శాంతిప్రసాద్ గారు. చిరంజీవి గారికి రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ ప్రతిపాదన ఒకటి తెర మీదకి వచ్చింది. ఎందుకంటే ఇట్ ఈజ్ పొలిటికల్, రాజకీయాలకు అతీతంగా ఆయన కళారంగం నుంచి వారిని నామినేట్ చేసి ఇంకా 4 ఖాళీలు ఉన్నాయి రాష్ట్రపతి కోటాలో. సో అదొక ఛాన్స్. అండ్ నాగబాబు గారి అంశానికి వచ్చేప్పటికీ ఆయన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నారు అని, అది స్పెక్యులేషనా వాస్తవం తెలియదు, కానీ నిన్న నుంచి మొత్తం రౌండ్ అవుతుంది. ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో బాగా తిరుగుతుంది అది. ఒకవేళ ఇఫ్ సచ్ ఈస్ ద కేస్, రాజ్యసభ ఇమీడియట్ ఖాళీ ఏది? సాయిరెడ్డి గారు రాజీనామా చేసిన స్థానం. సో అది మరి దానికి ఏమన్నా ప్రతిపాదన ఉందా? అండ్ ఆయన నిజంగా రాజ్యసభ మీద అంత ఆసక్తిగా ఉన్నారా? ఇలాంటి డిఫరెంట్ టర్న్స్ ఎందుకు గడిచిన 2 రోజులుగా నడుస్తున్నాయండి? వాసుదేవన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు, సోదరులు, చూస్తున్నట్టు నమస్కారం. మీడియాలో పలు స్పెక్యులేషన్స్ వస్తాయండి. మీడియా గాసిప్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వాటన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ మేము వెళ్ళాలంటే మాకు కుదరని పని. ఇప్పుడు ఎటువంటి వార్తా కథనాన్నైనా వండి వార్చవచ్చు, ఏదైనా కానీ ఊహాగానంగా చెప్పవచ్చు. అభిజ్ఞ వర్గాలు పోగొట్టని పాత రోజులు అనేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ఏంటంటే వస్తున్న సమాచారం అని కొద్ది గౌరవప్రదంగా మాట్లాడుతున్నారు. మనం వాటికి ఏం చేయలేము. నేనైతే వాస్తవం చెప్తాను. అంటే నేను చిరంజీవి గారితో సన్నిహితంగా మెలిగిన వ్యక్తిగా, చిరంజీవి గారికి రాజకీయాల్లోకి రారు సార్. మీరు ఎవరు ఎన్ననుకున్నా చిరంజీవి గారు రాజకీయాల్లోకి అడుగు పెట్టరు. ఆయన సినిమా జీవితంతో పాటు సామాజిక సేవ చేస్తారు. తనకు సాధ్యమైనంత మేరకు సామాజిక సేవ చేస్తారు. ఆయన ఆలోచనలు, ప్రణాళికలు వేరుగా ఉన్నాయి. తనను ఈ స్థాయికి తెచ్చిన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగు రాష్ట్ర ప్రజలు, కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా వారికి ఏదన్నా సేవ చేయాలి అనే దాని మీద ఆయన ఎప్పుడు నిమగ్నం అంటాడు తప్పితే, ఎందుకంటే ఆ మాటలు నాతో కూడా పంచుకున్నారు వ్యక్తిగతంగా. ఒక కానిస్టేబుల్ కొడుకుని నన్ను ఈ స్థాయికి, ఈ రాష్ట్రంలో ఇంత గుర్తింపు, దేశంలో గుర్తింపు తీసుకొచ్చింది సామాన్య ప్రజలు. వాళ్ళ టిక్కెట్ డబ్బులతో, వాళ్ళ టిక్కెట్లు కొనుక్కొని, వాళ్ళ కష్టార్జిత కొనుక్కొని నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు. నేను కష్టపడితే కష్టపడవచ్చు, కానీ కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నా కానీ నాకు ఈ ప్రత్యేక గుర్తింపు గౌరవించారంటే అది ఇచ్చి రాష్ట్ర ప్రజలు ఇచ్చింది, సినీ ప్రేక్షకులు ఇచ్చింది. వాళ్ళు నాకు ఇచ్చిన ఆ గౌరవాన్ని నేను నిలబెట్టుకుంటాను. వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా ఉండే వరకు ఉండటానికి నేను ప్రయత్నం చేస్తాను. అది నాకు ఆయన స్వయంగా చేయనమాట. కాబట్టి ఇక రాజకీయాలు అంటారా, గౌరవప్రదమైన పొలిటికల్ ఎగ్జిట్ అనేది చిరంజీవి గారికి జరిగిపోయింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా లేరు. కాంగ్రెస్ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు ఆయన రాజీనామా చేయలేదని. అది వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలు అనుకుంటారుకోండి. కానీ ఏ రోజైతే చిరంజీవి గారు ఒక ప్రపోజల్ పెట్టారు, ఎందుకంటే రాష్ట్ర విభజన సమయంలో నేను చిరంజీవి గారితో యాక్టివ్ ఉన్నాను లయేషన్తో. ఆయన హైదరాబాద్ని ఉమ్మడి రాజధాని చేయాలని చాలా తీవ్రంగా ప్రయత్నం చేశారు. అన్కండిషనల్ ప్రజారాజ్యం పార్టీని ఆ రోజు కలిపారు. ఆయన అడిగిన ఒకే ఒక కోరిక, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంచండి, ఇక్కడ సెంటిమెంట్ల పరంగా కూడా చాలా ఇదిగా ఉంది, ఒకసారిగా రాష్ట్ర విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్ దెబ్బతింటుంది, మీరు కొంత ఆ వెసులుబాటు ఇవ్వమని సోనియా గాంధీని అడిగితే సోనియా గాంధీ గారు యాక్సెప్ట్ చేశారు. జయరాం రమేష్ని పిలిచారు. జయరాం రమేష్ చెప్పి దాన్ని విభజన చట్టంలో పెట్టమని కూడా చెప్పారు. నాకు ఆ రాత్రి చిరంజీవి గారు కమ్యూనికేట్, ఎస్ వీ హ్యావ్ సక్సీడెడ్ అని చెప్పి కూడా నాకు మెసేజ్ పెట్టారు. పెట్టిన తెల్లారే జైపాల్ రెడ్డిని తీసుకుని వెళ్ళి కేసీఆర్ గారు దాన్ని నలిఫై చేసుకుంటారు. అక్కడ నుంచి ఆయన మనస్తాపం చెందడం మొదలుపెట్టారు. మనం అన్కండిషనల్ గా ఈ పార్టీ పడిపోతుంటే రాష్ట్రంలో మనం సపోర్ట్ ఇచ్చాము, ఏది అడగలేదు, అడిగిన ఒక కోరిక. ఆ రోజు అనుకున్నది ఏంటంటే ఆంధ్రాకు చెందిన ఎంపీలందరూ తలా ఒక కోరిక కోరాలి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంశం తీసుకుని దాన్ని పట్టుబట్టి దాన్ని విభజన చట్టంలో పెట్టించాలని. అట్లా పురంధరేశ్వరి గారు ఒక అంశము, ఆ రోజు చిరంజీవి గారు ఒక అంశము, ఇంకా మిగతా ఎంపీలు ఉన్నారు వాళ్ళందరూ తలా ఒక అంశం, పళ్ళరాజు గారు ఒక అంశం, ఇట్లా ఒక్కొక్కటి పెట్టుకున్నారు, ఒక్కొక్కటి అడిగారు. కానీ ఎప్పుడైతే చిరంజీవి గారు ఈ ఉమ్మడి రాజధాని అనే ప్రస్తావనలో హైదరాబాద్ తీసేయడం జరిగిందో రాజకీయంగా నిశ్శబ్దం అయిపోయాడు. తనకి ఇచ్చిన గౌరవం చూసిన తర్వాత ఇక అక్కడి నుంచి మీరు గమనించే ఉంటారు, ఆయన రాజకీయ ప్రస్థానం ఏ రోజు కూడా వివాదాస్పదం కాలేదు.
అన్ని రాజకీయ పార్టీలు సమానమైన దృష్టితో చూస్తాడు. అన్ని రాజకీయ పార్టీలు ఆయన పిలిస్తే గౌరవంగా వెళతాడు తప్పితే ఎవరిని కాదండి, ఎవరిని నొప్పించడు. ఆయన మనస్తత్వం అంతే. కాబట్టి చిరంజీవి గారు రాజకీయాలు అనేది మీరు మీడియా స్పెక్యులేషన్స్కి నేనేం సమాధానం చెప్పను, కానీ ఆయన గురించి తెలిసిన వ్యక్తిగా నేను చెప్పగలిగిన సమాధానం ఇది. నాగబాబు గారి పరిస్థితి ఏంటి సార్? నాగబాబు గారిది ఏంటి? ఆయన నిజంగానే ఎమ్మెల్సీ వద్దనుకుంటున్నారా? ఇక నాగబాబు గారి దగ్గరికి వచ్చినప్పటికీ జనసేనలో ఎవరికి ఏ పదవులు ఇవ్వాలనే దాని గురించి ఫుల్ అండ్ ఫైనల్ డెసిషన్ మేకర్ ఇస్ పవన్ కళ్యాణ్ గారు. ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఎక్కడ పెట్టాలి, ఎవరితో ఏ పనులు చేయించుకోవాలనేది ఆయన డిస్క్రిప్షన్ ఏ టైంలో. నాకు తెలిసి నేనైతే వ్యక్తిగతంగా కోరుకున్నా, ఇది అధినేత ఆలోచన కాదు, పార్టీ ఆలోచన కాదు. నాగబాబు గారు ఢిల్లీలో ఉంటే మాకు ఒక అదనపు సోర్స్గా కూడా ఉంటారు. రైట్, మేమైతే అదే కోరుకుంటున్నాం. రైట్ రైట్ ఒకసారి వెంకట గురుమూర్తి గారి దగ్గరికి వెళ్దాం. వెంకట గురుమూర్తి గారు, సరే ఇవన్నీ మాట్లాడుకునే ముందు కొంచెం జోష్ కావాలి కదా డిబేట్లో. కేఏ పాల్ గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. అలాగే నాదెళ్ల మనోహర్ గారు కూడా ఏం మాట్లాడారో చూసి మీ దగ్గరికి వద్దాం. కేఏ పాల్ గారు, పోసాని తర్వాత వీళ్ళే అరెస్ట్ కాబోతున్నారని చెప్పారు. ఎప్పుడు ఎవరిని అన్పార్లమెంటరీగా మాట్లాడింది ఉంటే చూపించండి. బూతులు తిట్టి, ఇప్పుడు పోసాని బూతులు తిట్టాడు. నాని లోకేష్ చంద్రబాబు నాయుడు కొడుకేనా? అది ఎంత ఇల్లీగల్ మిస్బిహేవియర్ వర్డ్స్. నన్ను ఎవరు బూతులు తిట్టరు, నేను ఎవరిని బూతులు తిట్టను. ఐఎమ్ ఏ గ్లోబల్ పీస్ అంబాసిడర్ with 120 ambassadors. I use only parliamentary language. మోదీ అంట, ఒకసారి మోదీ గారు అంట, ఒకసారి ప్రధానమంత్రి. మోదీ గారు అన్నది మోదీ అండం బూతులు తిట్టడం కాదు, చంద్రబాబు అండం బూతులు తిట్టడం కాదు, లోకేష్ అండం బూతులు నన్నే కేఏ పాల్ అంటారు మీ మీడియాలో. హిజ్ హోలీనెస్ అంటాడు మోదీ. హోమ్ మినిస్టర్ చూడండి, అమిత్ షా అందరూ ఎట్లా నన్ను అడ్రస్ చేస్తారు? హిజ్ హోలీనెస్ డాక్టర్ కేఏ పాల్ అని జగద్గురు అంటాడు. మరి మీరు ఆ కేఏ పాల్ అంటారు. అది బూతులు తిట్టమేంటి? ఎందుకంటే మీరు మా అందరికంటే పెద్దోళ్ళు కనుక మీడియా వాళ్ళు కావాలి అని చెప్తాను అన్నాను. వెళ్ళలేదు. ఆయన పిలిస్తే కలుస్తాను. ఆయన దగ్గరికి వెళ్ళి రోడ్డు మీద నిలబడి కళ్ళ కదా. జగన్ పాపం ఓడిపోతున్నాడని ఇంటికి వెళ్ళి కలడానికి అరగంట వెయిట్ చేశా. ఆ రోజు మీ ఛానల్స్ అన్నీ లైవ్ ఇచ్చాయి. ఏబిఎన్ లైవ్ ఇచ్చింది, గుర్తుంది నాకు. ఛానల్ అన్నీ లైవ్ ఇచ్చాయి. ఏమని? నన్ను కలపపోతే జగన్ ఓడిపోతున్నాడు, ఈవీఎంలు గెలుస్తాయి, చంద్రబాబు నెక్స్ట్ సీఎం, జగన్ మరి సీఎం అవ్వడం అన్నాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, జగన్ నాతో చేతులు కలపపోతే లైఫ్ లో ఆయన సీఎం అవ్వడు, మొత్తం కథం అయిపోద్ది. వైసీపీ నాయకులారా, మీరు చంద్రబాబు నాయుడు పార్టీ. రైట్. ఇప్పుడు కేఏ పాల్ గారి కన్సర్న్ ఏంటంటే, అంటే కన్సర్నో లేకపోతే ఆయనకి తెలిసిన వెనకన్నా ఉప్పందిందో, నాని పోసాని తర్వాత ఇంకా కొడాలి నాని, రోజా, అలాగే విడుదల రజని లైన్లో ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు మాట్లాడిన తర్వాత లోకేష్ గారు రెడ్ బుక్ గురించి కూడా ఏం మాట్లాడారు చూద్దాం. నిజంగా ఎవరున్నారు సార్? ఆయన చెప్పినట్టు నాని, రోజా, విడుదల రజని గారు వీళ్ళందరూ ఉన్నారా? వెంకట గురుమూర్తి గారు. వాసుదేవ్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, డబల్9 టీవీ వీక్షకులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎవరున్నారు ఏంటనేది దానికేమి నిన్న లోకేష్ బాబు గారు ఈ ఎమ్మెల్సీల విజయోత్సవం సందర్భంగా కూడా చెప్పారు. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే జైలుకి వెళ్లాల్సిందే. ఎవరు ఏం తప్పు చేశారనేది చట్టం చూసుకుంటది, ఎవరు వెళ్తారనేది చట్టం చెప్పిద్ది. మేమెందుకు చెప్పాలి? మాకేం పని? మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద లేదు. ఇప్పుడు అధికారం ఉంది కానీ చెప్పి ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు కదా. ఏది పడితే చేస్తే కుదరదు కదా. దాడులు చేశారు, అదేవిధంగా ఇష్టం నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. అంటే ఒకే ఒక ప్రశ్న మీరే చెప్పండి వెంకట గురుమూర్తి గారు. రెడ్ బుక్ ప్రకారం చట్టం పనిచేస్తుందా, లేకపోతే రెడ్ బుక్తో సంబంధం లేకుండా చట్టం పనిచేస్తుందా? ఎందుకంటే ఆయన మాట్లాడింది కనుక చూస్తే, కాసేపాకు మీరు మాట్లాడిన తర్వాత చూద్దాం, రెడ్ బుక్ గురించి చాలామంది అడుగుతున్నారని. ఆయన అంటూ చట్టాన్ని రెడ్ బుక్ని కలిపి మాట్లాడారు అంటారు. మీరేమో రెండు విడదీసి మాట్లాడుతున్నారు. ఏది నిజం? వాసుదేవన్ గారు, రెడ్ బుక్ గురించి గతంలో కూడా నేను చెప్పాను. ఏం చెప్పానంటే, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆనాడు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో చాలా మంది పేద బడుగు బలహీన వర్గాలు తమ కష్ట సుఖాలు చెప్పుకున్నారు.
బాబు మా పొలాలు ఆక్రమించుకున్నారని చెప్పుకున్నారు. కొంతమంది అధికారులు ఇష్టం వచ్చినట్టుగా మా మీద అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పుకున్నారు. కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని చెప్పుకున్నారు. కొంతమంది హత్యలు చేశారు బాబు, మా కుటుంబాలు నాశనం అయిపోయినాయని చెప్పుకున్నారు. మా భూములు పోయినాయి అని చెప్పుకున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే పేదవాడి యొక్క కష్ట సుఖాలు, పేదవాడి యొక్క మంచి చెడులు రెడ్ బుక్ లో ఉండే. ఆయన ఏంటంటే ఆయన్ని రాసుకున్నాడు. ఎందుకు? వీళ్ళందరికీ న్యాయం చేయాలి. ఎందుకంటే ఆరుగాలం కష్టపడి తరతరాలుగా భూమిని సంపాదించుకుంటే ఆ భూమిని ఒక ఆక్రమించుకుంటే ఇది తప్పు కదా. ఈ భూమి వీళ్ళకి ఇప్పించాలి. అదేవిధంగా ఒక అధికారి తనకు అధికారం ఉంది కదా అని చెప్పి తాను ఒక ప్రభుత్వ అధికారి అంటే అందరికి పనిచేసినటువంటి అధికారి తన ఇష్టం వచ్చినట్టుగా కక్ష సాధిస్తా ఉంటే ఆ విషయాలన్నీ కూడా రాసుకున్నారు ఆయన్ని. ఎందుకంటే ఇవాళ మేమేమి ఆ విధంగా ఎక్కడ కూడా చేయట్లా. చూడండి, బహుశా భారతదేశ చరిత్రలో పార్టీల మీద దాడి చేసిన సంఘటనలు ఎక్కడన్నా ఉన్నాయా? జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు, గన్నవరంలో దాడి చేశారు, గుడివాడలో దాడి చేశారు, రాయలసీమలో దాడి చేశారు. ఇవన్నీ మరి అవన్నీ కూడా ఉంటాయి కదా. అవన్నీ వాటన్నిటి మీద చర్యలు ఉండాలి కదా. ఆ రోజు ఏంటంటే వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసి డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పక్కన పెట్టారు. కానీ మేము అలా చెప్పటల్లా. ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వాళ్ళు చట్టం తన పని తను చేసుకుపోతూ ఉంటుంది. అది లోకేష్ బాబు గారి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలని చూసి అవన్నీ కూడా పేదవాళ్ళకి న్యాయం జరగడం కన్ఫర్మేషన్ ఏమన్నా ఇవ్వగలరా వెంకట గురుమూర్తి గారు? కన్ఫర్మేషన్ ఏమన్నా ఇవ్వగలరా? నెక్స్ట్ నాని, రోజా, విడుదల రజని, ఎందుకంటే ఆవిడ మీద ఆల్రెడీ ఏసీబీ కేసు కోసం పెట్టడం కోసం గవర్నర్ గారు అనుమతి కోరారు ప్రభుత్వం వాళ్ళు. అలాగే జాషువా కృష్ణా జిల్లా ఎస్పీ మీద అయితే సిఎస్ పర్మిషన్ ఇచ్చేశారు. నెక్స్ట్ ఈ లైన్ కేఏపాల్ గారి ఆర్డర్ కరెక్టా, లేకపోతే ఇంకేమైనా డిఫరెంట్ ఆర్డర్ ఏమైనా ఉందా? తెర మీదకి ముందుగా విడుదల రజని, తర్వాత ఎప్పుడో లాస్ట్లో రోజా. వాసుదేవన్ గారు, రోజా వస్తుందో లేకపోతే కొడాలి నాని వస్తారో ఎవరు వస్తారో మాకేం తెలిసిద్దండి. అది చట్టం చూడాల్సిన పని, నేను చూడాల్సిన పని కాదు కదా. ఇంకా మా శాంతి ప్రసాద్ గారు అయితే ఇంకా ఆయన అడ్వకేట్ కాబట్టి వీళ్ళకిట్ట పడిద్ది వీళ్ళకిట్ట పడిద్ది అని తెలుసు. నేను అడ్వకేట్ కూడా కాదు, ఏదో గ్రాడ్యుయేట్ చదువుకున్నాను, ఏదో మా తల్లిదండ్రులు ఏదో కూలీనాలి చేత ఆ రోజుల్లో చదివించారు, నాకు అంతే ఇది కూడా లేదు. నేనేమనుకుంటున్నానంటే ఖచ్చితంగా చట్టం తన పని చేస్తుంది. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలి. ఆ రోజు అధికారం ఉందనేటువంటి అధికార మదంతో మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ రోజున శిక్ష అనుభవిస్తారు. అంటే మాట్లాడటానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా మాట్లాడుతుంది. ఇవాళ అధికారం నాకు అధికారం ఉంది కదా అని చెప్పి నేను నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఎట్లా కుదిరిద్దండి? తప్పు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఏంటి, లోకేష్ బాబు గారు ఏంటి, ఆఖరికి వాళ్ళ ఫ్యామిలీ గొడవలు వీళ్ళకెందుకండి? ఇవన్నీ కూడా తప్పులు కదా. అదే విధంగా వీళ్ళు మంత్రులు చేశారు. మంత్రులు చేసినటువంటి సందర్భంలో వీళ్ళు చేసినటువంటి దోపిడీ ఇవన్నీ కూడా సామాన్యంగా ఉండే. కొడాలని కోట్ల ఇసుక విపరీతమైనటువంటి ఇసుకని దోపిడీ చేశారు కోరీల్లో నుంచి. అంతేకాకుండా ఉపాధి హామీ చట్టంలో ఏవైతే ఉందో మెరక చేసే పనుల్లో మరి బోడంత దోషించారు. అదేవిధంగా పేదవాళ్ళ భూములు ఆక్రమించుకున్నారు. అదేవిధంగా పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు. ఎట్లా వదిలిపెడతారండి? ఇంకా అనేక కేసులు ఉంటాయి. క్యాసినో పెట్టించారు, పేకాట పెట్టించారు, ఎంతో మంది చనిపోయారు. ఇవన్నీ కూడా ఉంటాయి. వీళ్ళన్నీ కూడా కేసులు పెట్టారు. వీటన్నిటి కూడా చర్యలు తీసుకోవాలి. అది నేనేం చెప్పగలను? నాకేం తెలుసు ఎవరు నరకు చేస్తారో ఎవరు నరకు చేయరో? నేనేమో జ్యోతిష్కుని కూడా కాదు చెప్పడానికి. నేనేంటంటే మాకు చట్టం ప్రకారం పనిచేస్తారనేది మేము అనుకుంటున్నాం. చట్టం తప్పు చేసిన వాడు నేనైనా తప్పు చేసి ఏదో రోజు అనుభవించాలి. రైట్, ఓకే. దీని మీద మీకు క్లారిటీ ఉంది. ఖచ్చితంగా చట్టం ప్రకారం పోతా ఉంటున్నారు. వాట్ అబౌట్ పిఠాపురం వర్మ గారండి? ఆయనేమో అసంతృప్తితో చాలా సఫోకేట్ అవుతున్నారు. ఆయన్ని మరి అకామిడేట్ చేసే విషయంలో మీ పార్టీ పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. ఏవో తెర వెనుక జరుగుతున్న పరిణామాలతో ఆయన బాగా ఇబ్బంది పడిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. దానికన్నా ముందు ఒక చిన్న మాట. రెడ్ బుక్ అంటే ఇదండి, ఇది భారత రాజ్యాంగం. మేము పాటించేది ఇది క్రిమినల్ లా అండ్ జస్టిస్. రైట్. రెడ్ బుక్ ఇది క్రిమినల్ మాన్యువల్స్, మేము ఫాలో అయ్యే రెడ్ బుక్ ఇదండి. సరే, ఒకసారి లోకేష్ గారు రెడ్ బుక్ గురించి కూడా విందామండి. ఆయన ఏమన్నారు? లోకేష్ గారు రెడ్ బుక్ లో దీనికి అనుసంధానంగా ఉండే పేర్లే ఉంటాయి తప్ప ఇతరత్రాగా ఉండవు. రెడ్ బుక్ ఒకసారి చూద్దాం. శాంతి ప్రసాద్ గారు ఆయన ఏమన్నాడు కూడా చూద్దాం. ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను రెడ్ బుక్ గురించి అడుగుతున్నారు. అవునా కాదా? రెడ్ బుక్ గురించి అందరు నన్ను అడుగుతున్నారు. రెడ్ బుక్ దాని పని తను చేసుకుంటే వెళ్తుంది. గతంలో కూడా చెప్పా, చట్టాన్ని ఉల్లంఘించి
కార్యకర్తల్ని ప్రజలు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను ఎవరిని వదిలిపెట్టమని చెప్తాం జరిగింది. ఆ ప్రక్రియ ప్రారంభమైంది. అంతేగాని ఎవరినో వదిలిపెడతాం డౌట్ మనకొద్దని ఈ సభాముఖం తెలుపుకుంటూ రైట్. రేగిడి లక్ష్మణరావు గారు ఆయన క్లారిటీ ఇచ్చారు. నేను వదిలిపెట్టను చాలా స్పష్టంగా చెప్పారు. చట్టం గురించి ఆయన మాట్లాడలేదు. రెడ్ బుక్లో ఉన్న అంశాలకు సంబంధించి ఆయన మాట్లాడారు. నేను వదిలిపెట్టను. సో వెంకట గురుమూర్తి గారు ఏమంటారు, చట్టం ప్రకారమే పోతూ ఉంటారు. అలాగే రాజ్యాంగంలో ఏముంది సరే, ఇక్కడున్న లర్న్డ్ పీపుల్ అందరికన్నా కూడా శాంతిప్రసాద్ ఎక్కువ అవగాహన ఉంది, సీనియర్ న్యాయవాది, వారికి క్షుణ్ణంగా తెలుసు. బట్ లోకేష్ గారు చెప్పే రెడ్ బుక్లో ఉండే చట్టాలు వేరుగా ఉండబోతున్నాయా? మీ అందరి తాట తీయడానికి ఆయన వచ్చేస్తున్నాడు. ఆల్రెడీ ఇప్పుడు విడుదల రజని లైన్లో ఉన్నారు. మీరు అందరూ అనుకుంటున్నట్టు రోజా గారు కాదు. రోజా గారు చివర్లో వస్తారు, క్లైమాక్స్లో వస్తారు. ముందర వీళ్ళందరినీ గవర్నర్ గారు అనుమతి ఇవాళ రేపు ఇచ్చేస్తారు. అలాగే కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా గారికి అయితే వారి మీద విచారణ చేసుకోవచ్చని సిఎస్ గారు చీఫ్ సెక్రటరీ పర్మిషన్ ఇచ్చారు. ఇంకా ఓ పక్క సైమల్టేనియస్గా రెడ్ బుక్ గురించి లోకేష్ గారు మాట్లాడుతున్నారు. కాసుకోండి, మరి రెడీగా ఉన్నారా మీరు? వాసుదేవన్ గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి WNT వీక్షలకి యాజమాన్య హృదయపూర్వక నమస్కారం అండి. ఎవరు తాట తీయించుకోవడానికి, ఒక్కలు తీయించుకోవడానికి, నార వల్పించుకోవడానికి ఎవరు అడిగి లేరండి. మా తాట తీయాలి, మా నార తీయాలి, మా తొక్కలు తీయాలంటే తర్వాత నెక్స్ట్ వచ్చినప్పుడు సేమ్ అదే అవుతుంది అన్నది కూడా వాళ్ళు గ్రహించుకోవాలి. ఎందుకంటే వాళ్ళే పద్దాలు చెప్తూ ఉంటారు కర్మ రిటర్న్స్ అని. కర్మ అనేది ఈ రోజుకి ఆగిపోదు కదా, లేకపోతే ఈ క్షణానికి ఆగిపోదు, ఈ సంవత్సరానికి ఆగిపోదు కదా, లేకపోతే ఈ 5 సంవత్సరాలకే కర్మ అనేది ఆగిపోదు కదా. కర్మ అనేది నిరంతర ప్రక్రియ. ఈ యొక్క భూగోళం ఉన్నంత వరకు కూడా, ఈ యొక్క సమాజం ఉన్నంత వరకు కూడా ఈ కర్మ అనేది రిటర్న్స్ అవుతూనే ఉంటుంది. సో ఎవరు కూడా అతీతులు కాదండి. ఈ రోజున రెడ్ బుక్ దాని పనిదాలు చేసుకెళ్తున్నంత మంచిదే. మీరు తీసుకున్నటువంటి కొన్ని పేర్లు రాసుకున్నారు, వాళ్ళు కక్షపూరితంగా అరెస్ట్ చేయాలనుకున్నారు, అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. సో అరెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా దాని పరిణామాలు కూడా తర్వాత ఏ రకంగా ఉంటుందని కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే వాసుదేవన్ గారు, మేము ఒకటే చెప్తా ఉన్నాం, రెడ్ బుక్ అనే రాసుకొని వచ్చి ఇగో మీరు ఈ విధంగా తప్పు చేశారు, ఈ తప్పును చేశారు కాబట్టి మేము అరెస్ట్ చేస్తున్నాం, లేదా ఇగో మా పార్టీ ఆఫీసుల మీద దాడి చేశారనో, లేదా మమ్మల్ని వ్యక్తిగతంగా తిట్టారనో అని ఒక కమ్యూనిటీ గైడ్ లైన్స్ దాటారనో, వాడు ఒక బామర్ది కళల్లో ఆ బావ ఆనందం చూడడానికో, లేదంటే అన్నయ్య కళల్లో తమ్ముడు ఆనందం చూడడానికో, లేదంటే కమ్మల్ని సంతృప్తి పరచడానికి కాపులు అరెస్ట్ చేయడం, కాపులు అరెస్ట్ చేస్తే కమ్మల యొక్క కళల్లో సంతృప్తి పంచడానికి ఇలాగా ఒక్కొక్క కులాల్లో కులపరంగా చేస్తున్నటువంటి అరెస్టులు. ఇది ఏదైనా ఒకటే చెప్తున్నా సార్, ఇక్కడ రాజకీయం అనేది. ఐ హావ్ ఎ స్ట్రైట్ క్వశ్చన్ ఫర్ యూ అండి లక్ష్మణరావు గారు. 2 కోట్ల లక్ష్మణరావు గారు మీరే మాట్లాడండి. 2,20,00,000 బ్రైబ్ తీసుకునే వ్యవహారంలో 2 కోట్లు విడుదల రజనీ గారికి, 10 లక్షలు ఎస్పీ అప్పటి కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా గారికి, 10 లక్షలు రజనీ గారి పిఏకి. విజిలెన్స్ పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇందులోని అంశాలని ఇంకా మీరు దాన్ని డినై చేయటం అంటే ఏమనాలండి దీన్ని? పైగా స్టోన్ క్రషర్ యజమాని ఎవరో నేరుగా వచ్చి మాట్లాడాడు, మరి ఏమనాలి దీన్ని? వాసుదేవ్ గారు, ఇవన్నీ కూడా వచ్చినటువంటి అభియోగాలు మాత్రమే. ఖచ్చితంగా మనం ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు, మీరు నిరూపించండి, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నామో, నాకు ఎవరి దగ్గర మాకు డబ్బులు ఇచ్చారు, ఎవరైతే ఆ స్టోన్ క్రషర్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏమైనా మాకు డబ్బులు ఇచ్చారన్నది మీరు నిరూపించండి అన్న. వాడు ఓపెన్ ఛాలెంజ్ చేశారు ప్రెస్ మీట్ పెట్టి. నిరూపించారు కదా, స్టోన్ క్రషర్ యజమాని మొత్తం నిరూపించారు కదా, డబ్బులు ఇచ్చిన వ్యవహారం అంతా. ఇంకేం కావాలి? వాసుదేవ్ గారు ఏమి నిరూపించారు? అదేమన్నా గోల్డ్ మెడల్ అండి? ఇలా వీళ్ళు ఇస్తుండగా ఫోటో తీసి మీడియాకి రిలీజ్ చేయడానికి మొత్తం ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకేం కావాలి? వాసుదేవ్ గారు, ఎస్టాబ్లిష్ చేయాలన్నా మీ దగ్గర నేను తీసుకున్నానన్నా దానికి ఆధారంలో ఉండాలి కదా. ఓ వాసుదేవన్ గారు నాకు 100 కోట్లు ఇచ్చారంటే ఎలాగిచ్చారు? మీ సోర్స్ ఏంటి? మీకు ఎక్కడి అసలు మీకు 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ముందు అదే తీస్తారు కదా. వాసుదేవన్ గారికి 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? చాలా బాగా మాట్లాడారు. దువ్వాడ శ్రీనివాస్ చెప్పాడట ఈ సలహా. 50 కోట్లు పవన్ కళ్యాణ్ నెలలు తీసుకుంటాడన్నట్టు. మరి దువ్వాడ శ్రీనివాస్ చెప్పే సలహా ఇటువంటిది. ఒక ఇష్యూ సార్, 50 కోట్లు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు లేదా?
లేదా నెలకు 100 కోట్లు 200 ప్రూవ్ కోట్లు చేసావా? తీసుకుని ప్రూవ్ ఊడిగం అయిందా? చేస్తూ ఉన్నారా? నీ వాదన ప్రకారం నెలకు 100 వద్దాం, కోట్లు నీ 200 వాదన కోట్లు ప్రకారం తీసుకుని వద్దాం. ఊడిగం చేస్తూ ఉన్నారా? లక్ష్మణరావు ఊరినే అందరూ తెలిసిందే. మీడియాలో స్లాట్ దొరికింది నన్ను కదా అని అడిగితే ఇష్టారీతిని తుమ్మల శ్రీనివాసరావు గారు నాకు మీరు తెలిసి తక్కువ మాట్లాడకపోతే చెప్పారు 50 పద్ధతి కోట్లు చాలా అని. కష్టం అబ్బా. నన్ను అడిగితే 100 కోట్లు 200 కోట్లు తీసుకున్నారని చెప్తాను నేను. పవన్ కళ్యాణ్ నీ గారు మీద కూడా కేసు పెడతా 100 నేనైతే. 200 కోట్లు నీ మీద ప్రతి కూడా నెల కేసు పెడతా. ప్యాకేజ్ ఇటువంటి తీసుకొని పిచ్చివాగుడు వాగుతూ మొదలు ఊడిగం చేస్తూ ఉన్నారండి. బేస్లెస్ ఆరోపణలు. తుమ్మల శ్రీనివాసరావు గారు 50 కోట్లు అన్నారు. వైసీపీ వాళ్ళు నేనైతే తీసుకుంటే 100 కోట్లు 200 కోట్లు అంటా. పవన్ పాతి కళ్యాణ్ వచ్చే పవన్ కళ్యాణ్ గారి స్థాయి తగ్గించకూడదండి. ఏంటి పవన్ వాసుదేవన్ కళ్యాణ్ గారు గారి స్థాయి దీనికి లైన్ తగ్గించాలని నాకు ఉండాలా? ఇష్టం లేదు. వాసుదేవన్ గారు లైన్ రైమ్ ఉండాలా? శాంతిప్రసాద్ డిబేట్ అయిన గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారి స్థాయి తగ్గించడం నాకు ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్ గారు 50 కోట్లకు లొంగిపోతారా? పవన్ కళ్యాణ్ గారు 50 కోట్లకు లక్ష్మణరావు నువ్వు ఏదో పెద్ద అతి తెలుగుగా మాట్లాడబాక. ఏంటి సార్ మీరు? పవన్ కళ్యాణ్ గారు 50 కోట్లు లొంగిపోవడం ఏంటి సార్? ఆయన స్థాయి ఏంటి సార్? ఆయన మరి మీ నేషనల్ లీడర్ సన్నాసి సార్. అనే వాడు ఉన్నాడు. ఆయన జాతీయ ఇప్పుడు లీడర్ సార్. ఎవరినో దుమ్ముతూ ఈ రోజు- కూర్చున్నాడు. ఈ ఆ రోజు దుమ్ముతూ అమిత్ షా కూర్చున్న గారు వాళ్ళకి మోడీ గారు చెప్పాలి. చేసుకొని నిలబట్టి మాట్లాడే స్థాయి నువ్వు సార్ ఏంటి? అసలు మీ ఆయన పార్టీలో ఒక 50 లైన్ కోట్లు ఉందా? మీ లొంగిపోవడం పార్టీలో ఒక రైమ్ ఉందా? సార్, మీ శాంతి పార్టీలో ఒక ప్రసాద్ గారు, సిద్ధాంతం ఉందా? పవన్ కళ్యాణ్ గారు 50 వాసుదేవన్ గారు కోట్లు I don't like this నేను kind of debate. దానికి నేను ఇదాము సార్. పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి సార్? ఆయన ఒక శిఖరం సార్. ఆయన ఒక ఎవరెస్ట్ సార్. ఆయన రేపొద్దున అమెరికాకో మరి రష్యాకో జర్మనీకో దుబారకు చెప్పావా? లేదంటే చైనాకో ప్రధానమంత్రి అవుతాడు సార్. అటువంటి స్థాయి అరే నువ్వు వ్యక్తికి 50 ఇప్పుడే కోట్లు ఏమన్నా ఇప్పుడే డబుల్ స్టాండర్డ్స్ మాట్లాడావు. లేదు లేదు సార్. ముందు ఆయన ఇచ్చాడు స్థాయి వేరు సార్. 50 కోట్లు 100 కాదు 200 సార్. కోట్లు అన్నావు. 50 మళ్ళీ ఇప్పుడు కోట్లు నువ్వే కాదు సార్. మాట్లాడుతున్నావు. ఆయన స్థాయి 50 కోట్లకు లొంగిపోయే స్థాయి కాదు సార్. ఆయన 100 కోట్లకో 200 కోట్లకో 1000 మరి కోట్లకో జగన్ రెడ్డి స్థాయి ఎంత? జగన్ రెడ్డి స్థాయి ఎంత? జగన్ రెడ్డి స్థాయి ఎంత స్వామి? తగ్గించొద్దు. నీకు అందరి స్థాయిలు తెలుసు. జగన్ రెడ్డి స్థాయి ఎంత? దయచేసి మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 50 కోట్లు వాసుదేవన్ గారు క్వశ్చన్ చేశారు. రజనీ గారి స్థాయి ఇదని. పవన్ కళ్యాణ్ మరి ఆ గారు రజనీ గారి స్థాయి ఏంటో ఆయన నీకు ఎట్లా 50 తెలుసు? కోట్లు వ్యక్తిగతంగా లొంగిపోవడం ఏంటి? ఏం మాట్లాడతారు సార్? ఒక నేషనల్ లీడర్ నీకు 50 కోట్లు రజనీ ఎలా గారి స్థాయి ఎట్లా లొంగిపోతుంది? తెలుసు? ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ గాని జనసేన గాని టీడీపీ నాయకుల స్థాయిలు నీకు తెలుసా? నువ్వు అంత పెద్దోడు అయిపోయావా? స్థాయిలు అందరి స్థాయిలు తెలుస్తారు శాంతి ప్రసాద్ గారు. మన పార్టీలో మన స్థాయి ఏంటండి? ఇది పద్ధతి కాదబ్బా లక్ష్మణరావు. పద్ధతి మార్చుకో. ఈ రోజు పద్ధతి మార్చుకో, లేకపోతే మీ పార్టీకి గుండు సున్నా కొడతారు. డాక్టర్ లాయర్ కనీసం 11 అన్న ఇచ్చారు. ఆ 11 ఇటొక కర్రలా పెట్టుకొని పుట్టిన ప్రయత్నం చేయండి. లేకపోతే అవి కూడా తీసుకొని మారేస్తారు. ఎవరు ఎంత గౌరవం ఇస్తారండి? జనసేన పార్టీలో వాసుదేవన్ గారు వాట్ కైండ్ ఆఫ్ డిబేట్ ఇస్ గోయింగ్ ఆన్? మరి ఎందుకు మీరు స్థాయిల గురించి మాట్లాడతారండి? జనసేన మాట్లాడింది పార్టీలో నువ్వు మన స్థాయి స్వామి సార్. స్థాయిల గురించి. జనసేన పార్టీ మనకి ఏ పదవులు ఇచ్చింది సార్? జనసేన పార్టీ మనల్ని ఎలా చూస్తుంది సార్? మనం ఎప్పుడు అయ్యని నీకెందుకా స్వామి? అయ్యని నీకెందుకా? అయ్యని నీకెందుకా? స్థాయి ఏంటి? మీకేం అయ్యని పదవి నీకెందుకటనా? ఇచ్చారు? మిమ్మల్ని ఏ రకంగా మేము డిబేట్లు పంపిస్తూ ఉన్నారు? అది అరే తెలుసుకునే ముందు నేను న్యాయవాదిగా మీరు అందరూ కొనసాగాలనుకున్నా. స్థాయిలో చర్చకు న్యాయవాది కొంటా. నా ఫేస్బుక్ లో కూడా పెట్టా, చూసుకో నువ్వు. నాకు పదవులు అక్కర్లేదు. నేను నామినేట్ పోస్ట్ ఈరోజు అడగలేదు. నాకు పదవులు పవన్ కళ్యాణ్ గారు ఇస్తాను వద్దని చెప్పాను నేను. ఏం మాట్లాడతారు మీరు అసలు డిబేట్ లోకి వచ్చి? రైట్ మీరు డివేట్ అవుతున్నారు లక్ష్మణరావు మీరు డివేట్ అవుతున్నారు. అండ్ ఒకసారి ఓకే సార్ వాసుదేవ్ గారు ఆయన డివేట్ చేశారు. మాకు డివేట్ చేయడానికి ఎక్కడ కూడా ఉద్దేశం లేదు. Debate కాదు. డివేట్ అవుతున్నారు. కన్ఫైన్ టు ది సబ్జెక్ట్ అండి. కన్ఫైన్ టు ది సబ్జెక్ట్. వినాలా? శాంతి ప్రసాద్ గారు వినండి, శాంతంగా వినండి. మీ పేర్లోనే శాంతి ప్రసాద్ శాంతి అని ఉంది కానీ మీలో శాంతి లేదు. అంత అశాంతి ఉన్నట్టుంది. పాపం ఈ అశాంతి కితాబులు వద్దులే గానీ నాకు పేరుకి శాంతే గానీ మీ పేరులో ఉన్న శాంతి అబ్బా లక్ష్మణ నాకు ఈ కితాబులు వద్దు. నువ్వు రాముడు ఫాలో అయ్యే లక్ష్మణుడు కాదు. ఒక్క నిమిషం శాంతి ప్రసాద్ గారు, మీరు ఇందాక కంపారిజన్ చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఎవరికి? భారత రాజ్యాంగం. నా బ్యాక్ సైడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. నా బ్యాక్ సైడ్ ఆయన మా బలం, మా అండ, మా దయ ఆయనే. ఆయన సిద్ధాంతాలు రాజ్యాంగానికి మాట్లాడు. నారా లోకేష్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి మీరు కంపారిజన్ చేస్తున్నారు. నారా లోకేష్ గారు రాజ్యాంగం రాశారా? ఏం గురుమూర్తి గారు మీరు ఎప్పుడు చూసారా? ఆ బుక్ ఉంటే నాకు పంపించండి. లక్ష్మణరావు గారు ఏం మాట్లాడుతున్నారు? అర్థం ఉందా? లోకేష్ గారు రాజ్యాంగం రాయటం ఏంటండి? రైట్ ఓకే లక్ష్మణరావు గారు ఆగండి ఒకసారి. కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణాంజనేయులు గారు ఓకే. లక్ష్మణరావు గారు ఓకే. లక్ష్మణరావు గారు పక్కా ఆధారాలు దొరికిన తర్వాత ప్రభుత్వం ముందుకెళ్తోంది. చూడండి ఒక్క నిమిషం. పక్కా ఆధారాలు పెట్టుకొని ప్రభుత్వం ముందుకెళ్తోంది. లక్ష్మణరావు గారు పక్కా ఆధారాలు పెట్టుకుని ప్రభుత్వం వెళ్తుంది. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒకసారి కృష్ణాంజనేయులు గారు దగ్గరికి. కృష్ణాంజనేయులు గారు, శాంతి ప్రసాద్ గారు చాలా ఎస్టానిషింగ్ ఫ్యాక్ట్స్ రివీల్ చేశారు. ఆ రోజు జరిగిన సంఘటనలు దేశ పార్లమెంటు ముందు రాష్ట్ర విభజన అంశాలు
వచ్చినప్పుడు ఎంత మనస్తాపానికి గురయ్యారు చిరంజీవి గారు. ఆయన అడిగింది ఒకటే సోనియా గారిని, ఆ రోజు ఏఐసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, అమ్మ మాకు ఉమ్మడి క్యాపిటల్గా హైదరాబాద్ ఉంచండి అని. ఆ ఒక్క విషయంలో జయరాం రమేష్ అనే ఒక మడతపెట్టి ఆయనకి ఆ బాధ్యత అప్పచెప్పారు. సరే, ఆయన కన్వీనియంట్గా ఈ విషయం తెలుసుకోగానే వారు అన్నట్టు కేసీఆర్ జయపాల్ రెడ్డి ద్వారా లాబీ చేసి అది కాస్త అటకెక్కించే ప్రయత్నం జరిగింది. అక్కడి నుంచి చిరంజీవి గారు నిశ్శబ్దంగా ఉన్నారు. అంటే చాలా లాజికల్గా జరిగిన సంఘటనలన్నీ కూడా క్రొనాలజికల్ ఆర్డర్లో చెప్పుకుంటూ వచ్చారు. వాసుదేవన్ గారు, మీకు ఇంకో మాట కూడా చెప్తాను కృష్ణాంజలి గారు మాట్లాడే ముందు. సార్, రాజ్యసభలో ఒక చర్చ జరిగింది సార్. రాజ్యసభలో ఈయన కేంద్ర మంత్రిగా ఉంటూ ఆ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడితే అరుణ్ జైట్లీ గారు, వెంకయ్యనాయుడు గారు, ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిరంజీవి గారు మాట్లాడుతున్నారు, ఆయన వ్యక్తిగత అభిప్రాయం, మీ ప్రభుత్వ అభిప్రాయం అని చెప్పి కూడా ఆ రోజు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెట్టడం కూడా జరిగింది. అదంతా లైవ్ లో కూడా చూసాం మనం. రైట్. సో అదే మనోభిప్రాయాలని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. వాసుదేవన్ గారు, ఆ రోజు ఏం జరిగింది, నిజంగా చిరంజీవి ఏ అంశాల మీద ప్రతిపాదనలు చేశారు ఏంటి అనేటువంటిది అనేక సందర్భాల్లో శాంతి ప్రసాద్ గారు చెప్పడం తప్ప చిరంజీవి అయితే ఎక్కడా చెప్పలేదు. ఒకవేళ ఆయన చెప్పలేదు కాబట్టి ఈయన సొంతంగా చెప్పారంటున్నారు కాబట్టి నిజమై కూడా ఆయన అయితే అయ్యి ఉండొచ్చేమో. ఉండవల్లను మీరు చెప్పడం తప్ప చిరంజీవి చెప్పలేదు కదా. ఓకే, ఎవరు వాదన వాళ్ళదండి, ఆ వాదన వినండి ఫస్ట్ మీరు ఓపిక్గా. ఫస్ట్ ఒకటి, చిరంజీవి ఏం సాధించాడు, పిఆర్పిని తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపి అనేటువంటి విషయానికి వచ్చేసరికల్లా ఏమీ లేదు అనేటువంటి అంశం తేలినటువంటి అంశం. ఆయన రాష్ట్రానికి ఏమైనా సాధించారా అంటే అది కూడా ఏమీ లేదు అనేటువంటి అంశం. అది కూడా శాంతి ప్రసాద్ గారు కూడా చెబుతున్నాడు. ఆయన ప్రతిపాదన చేస్తే వాళ్ళు మడత పెట్టారని. ఆయన మడత పెడితే ఈయనేం చేశాడంటే రాజకీయాల నుంచి తప్పుకున్నాడట. ఇప్పుడు వచ్చేదో చేస్తాడు అని అంటే ఏం చేస్తాడు అనేది చూద్దాం. అది ఆయన ఏం సేవ చేస్తాడు, ఏం చేస్తాడు అనేటువంటి దాన్ని. రెండో అంశం ఏంటంటే, మీరు ఎవరు వాదన వాళ్ళు చెప్పనండి. మీ వాదన చెప్పినప్పుడల్లా మేము వినలేదా, ఏం మీరేమైనా పోటుగాళ్ళేనా, మేము వినండి ఫస్ట్. ఎదుటోళ్ళు మాట్లాడేటప్పుడు మీరు వినండి. కామన్ సెన్స్ ఉండదు, మాట్లాడేటప్పుడు ఉండాలి, వెయిట్ చేయాలి. నీకెందుకు, చెప్తాను. చిరంజీవి ఏం చేసింది లేదు, కాంగ్రెస్ పార్టీ దగ్గర. నువ్వు చిరంజీవికి నువ్వు చిరంజీవి ఏం చేస్తాడు, ఆయన ఏం చెప్పలేడు. ఆ ఊరికే కితాబ్ ఇస్తావు, ఎందుకు మాట్లాడతావు? వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు చిరంజీవి అనేవాడు చేసింది ఏంటి చెప్పమానండి. టీఆర్పీ పేరుతో 18 సీట్లు ఇస్తే తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టినటువంటి చిరంజీవి ఏం పగలు తీసాడయ్యా? నువ్వు పగలు రైట్, ఓకే, మీరు సబ్జెక్ట్ లోకి రండి. ఓకే, శాంతి ప్రసాద్ గారు ఒక నిమిషం అండి, లెట్ హిమ్ కంప్లీట్. శాంతి ప్రసాద్ గారు లెట్ హిమ్ కంప్లీట్. మీ దగ్గరకు వస్తాను. శాంతి ప్రసాద్ గారు లెట్ హిమ్ కంప్లీట్. కృష్ణాంజనేయులు గారు మీరు ఆవేశపడకండి, సబ్జెక్ట్ లోకి రండి. అరే, ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడండి, ఆయన నెక్స్ట్ మాట్లాడతారు, మీరు మాట్లాడండి. చిరంజీవి అనేటువంటి వ్యక్తి రాజ్యసభ కావాలని చిరంజీవి కోరుకుంటున్నాడని ఎవ్వడు అనుకోవట్లేదు. కానీ చిరంజీవిని రాజ్యసభకు పంపించాలి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉపయోగించుకోవాలి అని బీజేపీ భావిస్తోంది. బీజేపీ ఆ ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. అందుకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ తో కూడా సంప్రదింపులు జరిపింది అనేటువంటిది నేను భావిస్తున్నాను. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్కి ఆయన లక్ష్యం కానీ, ఆయన జన సైనికులు కోరుకునేటువంటి లక్ష్యం కానీ, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి సీఎం కావాలి. నువ్వు ఆంధ్రప్రదేశ్కి సీఎం కావాలంటే నిన్ను సీఎంని చేస్తావు, నువ్వు దక్షిణాది రాష్ట్రాల్లో మాకు ప్రచారం చేయాలి. దాంతో పాటుగా మీ అన్న చిరంజీవిని కూడా రాజ్యసభకు పంపించి మీరు పొలిటికల్ గా మీరు ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఎదుగుదలకు మీరు సహకరించాలి అనేటువంటి ప్రతిపాదన వాళ్ళు పెట్టి ఉండొచ్చు. కాబట్టి చిరంజీవి పెట్టినటువంటి ప్రతిపాదన ఏంటంటే, నన్ను అవకాశవాద రాజకీయంగా చూస్తున్నారు అందరూ, నేను చెప్పినటువంటి ఒక్క మాటకి విలువ గతంలో నేను కట్టుబడి ఉండలేదు. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సినిమాల్లో నటించినాడు,
సినిమాల్లోకి మళ్ళీ వచ్చిన తర్వాత నేను రాజకీయాల్లో పోను అని చెప్తున్నాడు. రేపొద్దున మళ్ళీ రాజ్యసభ తీసుకున్నాడు అనుకో, ఎందుకని ఉమ్మేస్తారు. ఇది ఎవరైనా కదా సర్వసాధారణమైనటువంటి. కాబట్టి ఏం చెప్తున్నాడంటే మీరు నాకు రాష్ట్రపతి పటాలో ఇస్తే కాబట్టి నేను ఏదో శుద్ధ పూసలాగా నేను ఒక శాంతి ప్రసాద్ గారు మాట్లాడతారు. అంశం. ఓకే, శాంతి ప్రసాద్ గారు మాట్లాడతారు. శాంతి ప్రసాద్ గారు, కొంతమంది భావ దరిద్రులు, అర్ధజ్ఞానులు, మాకేదో విజ్ఞానం ఉంది జ్ఞానం ఉంది అని విశ్లేషకుల రూపంలో వచ్చి అంతకుముందు ఆ పార్టీకి ఈ పార్టీకి శాంతి ప్రసాద్ అనేటువంటి వ్యక్తి దగ్గర అసలు కనీసమైనటువంటి విజ్ఞత లేదు. నువ్వు ఇందాక మాట్లాడాలంటే నేను మాట్లాడతాను, నీకు విజ్ఞత లేదు, నీకు విజ్ఞత లేదు, నువ్వు కనీసమైనటువంటి విమర్శను తీసుకోలేవు. నేను చిరంజీవిని విమర్శించాను, చిరంజీవి ఏమీ చెప్పలేదు. మేము కేంద్ర రాష్ట్ర విభజన సమయంలో ఒక ప్రతిపాదన చేశానని చెప్పలేదు. చిరంజీవి నీతో ఏదో మాట్లాడతాడని చెప్తావు. నీ కనీసం పవన్ కళ్యాణ్ కూడా మేము చూసాము. కాబట్టి మీకు గౌరవం ఉండాలి అంటే నేను మాట్లాడేటప్పుడు రాకుండా ఉండాల్సింది. మీకు గౌరవం ఇవ్వాలి అంటే నేను మాట్లాడినప్పుడు రాకుండా ఉండాల్సింది. అప్పుడు నీకు గౌరవం ఇచ్చామండి. నీకు గౌరవం ఇవ్వాలి అని అంటే నేను మాట్లాడేటప్పుడు రాకుండా కామన్ సెన్స్ లేదు. కామన్ సెన్స్ లేకుండా నేను మాట్లాడేటప్పుడు వచ్చావు కాబట్టి నేను కూడా మీరు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాను. అందుకని మీరు ఈ రోజున చల్లని రూపాయి కింద చల్లని శాంతి ప్రసాద్ కింద ఈ రోజున జనసేనలో ఉండి నువ్వేదో చిరంజీవి గురించి సర్టిఫికెట్లు ఇస్తావు. చిరంజీవిని ఈ రోజున చీకొట్టేటువంటి పరిస్థితి ఉంది. రేపొద్దున చిరంజీవిని పక్కన పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ కూడా చీకొడతారు. చిరంజీవి విషయంలో చిరంజీవి పరువు పోయింది. చిరంజీవికి విలువ లేదు. చిరంజీవికి రాజకీయాల్లో విలువ లేదు, రాష్ట్ర ప్రజల్లో విలువ లేదు. పవన్ కళ్యాణ్కి ఎంతో కొంత విలువ ఉంది. పవన్ కళ్యాణ్ విలువ పోగొట్టుకోకుండా ఉండాలి. ఏమండి నేను మాట్లాడేటప్పుడు ఎవరు రమ్మన్నారండి? నేను ఎందుకు గొప్పన్నాను? నన్ను నేనేమన్నా పొలిటికల్ పార్టీయా? నేను నా అభిప్రాయాలు నేను చెప్పేటప్పుడు మెలకున ఆయన మాట్లాడేటప్పుడు ముందు మాట్లాడేటప్పుడు నేను వచ్చానా? రాలేదు కదా. నేను మాట్లాడేటప్పుడు నా అభిప్రాయాలను గౌరవించాలి. వస్తాను. కాబట్టి నువ్వు చిరంజీవి గురించి పనికి మాలిన చిరంజీవి గురించి నువ్వు ఎన్ని చెప్పినా కూడా చిరంజీవికి అనేటువంటి విలువ లేదు. చిరంజీవి అనేటువంటి వ్యక్తికి రాష్ట్ర ప్రజల్లో విలువ లేదు, రాష్ట్ర రాజకీయాల్లో విలువ లేదు, కనీసం కాపు సామాజిక వర్గంలో కూడా విలువ లేదు. ఈ రోజున పోయిందండి. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో చూద్దాం. ఒకసారి ఆగండి. శాంతి ప్రసాద్ గారు మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. రైట్, అంటే ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు ఒక ఇందులో మనం అంటే అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ మనం అంత తీవ్రస్థాయిలో వాగ్యుద్ధానికి దిగాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఈచ్ ప్యానలిస్ట్ హ్యావ్ టు రెస్పెక్ట్ ది ఒపీనియన్స్ ఆఫ్ అదర్స్. యూ మే డిఫర్. మీరు అభిప్రాయాన్ని ఫస్ట్ నా ప్లేస్ లోకి వచ్చాడు కాబట్టి ఫస్ట్ నన్ను ఇబ్బంది పెట్టాడు కాబట్టి నేను ఖచ్చితంగా నాది సబ్జెక్ట్ మీద మాట్లాడతాను. నేను సబ్జెక్ట్ వరకే మాట్లాడతాను. చిరంజీవి మీద నా అభిప్రాయం నాకుంది, ఆయన అభిప్రాయం ఆయనకుంది. ఆయన అభిప్రాయం చెప్పినప్పుడు నేనేమైనా మాట్లాడాను చిరంజీవి గురించి? నా అభిప్రాయం నేను మాట్లాడతాను. నా వినాలి, ఎవరికోసం వింటాలేదు. ఏం చిరంజీవి వీరుడు సూర్యుడు, ఆయన ఏమన్నా మానవతా మూర్తులని చెబుతుంటే ఆయన చెబుతుంటే మేము భజన చేయాలా? అరే పిఆర్పి 18 సీట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ దగ్గర తాకట్టు పెట్టుకున్నటువంటి వాడిని చిరంజీవిని తీసుకొచ్చి ఈ రోజున ఆయన మానవతావాదం చెబుతుంటే మేము వినాలంట. ఈ రోజున నువ్వు చెప్పావు చిరంజీవితో స్టేట్మెంట్ నేను ఒక ప్రతిపాదన చేశాను, హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయమని ప్రతిపాదన చేశాను. చిరంజీవి చెప్పాను, ఇప్పుడు చెప్పాను, చిరంజీవిని చెప్పాను హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయమని నేను ప్రతిపాదన చేశాను అని ఈ రోజు చిరంజీవి చెప్పాను. కానీ నువ్వు చెబుతున్నావు ఆయన తరపున పెద్ద ఇది. అసలు చిరంజీవి నీతో మాట్లాడుతున్నావు లేదో కూడా నాకు తెలియదు. అసలు ఆ స్థాయి ఉందో కూడా లేదో ఊరికి డిబేట్ లో మాట్లాడుతున్నాను. అదేంటండి నీకు ఆ స్థాయి ఉందో లేదో కూడా నాకు తెలియదు. పాపం రాయుడు లక్ష్మణరావు ఫీల్ అవుతున్నావు, కానీ నేను అసలు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఉందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఊరికి డిబేట్ లోకి వచ్చి మాట్లాడటం తప్ప కామన్ సెన్స్ పక్కన మాట్లాడుతున్నా గౌరవించాల్సినటువంటి ఇది కూడా లేదు మీ దగ్గర. రైట్, ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఒకసారి చూద్దాం. కాబట్టి నేను వచ్చాను నీ విషయంలోకి. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు చూద్దాం.
ఒకసారి వచ్చి ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు గారిని కలు ప్రతిపక్షం ఉన్నారంటే వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఏం చేయబోతున్నారు, మీరు చాలా బాగుంది, మాకు ఇన్స్పైరింగ్ ఉంది అని చెప్తూ మీరు ఏం చేయబోతున్నారంటే నేను ఇలా పోటీ చేయబోతున్నానండి. ఎక్కడ అంటే మన గాజువాకలో, అనకాపల్లిలో అని చెప్పి ఒక 65 స్థానాల పేర్లు చెప్పారు ఆ రోజున వారికి. ఆయన అన్నది ఏంటంటే ఒకవేళ మళ్ళీ పోటీ చేస్తే ఒకవేళ మీరు గెలవరు మేము గెలవం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిస్తే మాకు ఈ సమస్యలు ఉంటాయి, నేను ఆలోచించి చెప్తానని చెప్పాను. కానీ ముఖ్యమంత్రి గారు చేసింది ఏంటి ఆ రోజున ప్రతిపక్షంలో ముఖ్యమంత్రి గారు చేసింది ఏంటంటే ఇద్దరు మాట్లాడుకుంటే ఆ విషయాలు పేపర్లోకి ఎలా వస్తాయని ఆయన చెప్పకపోతే పేపర్లో వేయించుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇట్లా అడిగాడు, మాకు లొంగిపోయాడు, డబ్బులు అడిగాడు. నాకు అనిపించింది మీకు మీ పార్టీకి దండం స్వామి నా వల్ల కాదని చెప్పి పారిపోయాడు. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మాట్లాడింది కూడా ఒకసారి చూడండి. అంటే ఇద్దరు మాట్లాడుకుంటే ఎలా బయటకు వస్తుంది. సాధారణంగా ఏంటంటే ఇప్పుడు మనం చూసాం, అమిత్ షా గారు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి గారి నివాసానికి వెళ్తే లోపల వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో 2-3 ప్రధాన దినపత్రికల్లో యాజ్ ఇట్ ఈస్ వెర్బాటం కూడా చేంజ్ చేయకుండా స్క్రిప్ట్ అదే స్క్రిప్ట్, హెడ్డింగ్ కూడా అదే ఎలా వచ్చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి అక్కడ కట్టించుకున్న ప్యాలెస్కి ఎన్ని గదులు ఉన్నాయి, దాంట్లో ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి, అండ్ అలాగే యలహంక ప్యాలెస్లో ఎన్ని గదులు, ఎన్ని కిటికీలు ఉన్నాయి. అమిత్ షా ఇవన్నీ తెలుసుకోవడానికి ఢిల్లీ నుంచి వస్తాడండి. ఆయన ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే నిమిషాల్లో డీటెయిల్స్ అన్నీ వస్తాయి. యలహంక ప్యాలెస్ గూగుల్లో కూడా దొరుకుతుంది. కాదు ఇంటెలిజెన్స్ వాళ్ళకి చెబితే ఏ గదిలో ఏముందో కూడా వాళ్ళు చెప్పేస్తారు. అలాంటి వార్తలు వచ్చినప్పుడు ఇలాంటి సందేహాలు బయటకు వస్తాయి, అవునా కదా? ఇప్పుడు వాసుదేవన్ గారు ఈ రోజున నాగేంద్ర బాబుకి కార్పొరేషన్ పదవని అదేవిధంగా రాజ్యసభని ఇలాగా వార్తలు వచ్చినాయి అంటే ఇది లీకేజీ కాకుండా ఇంకేముంటది? ఇది తప్పు రైట్ అని నేను అన్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ యొక్క ఆమోదం లేకుండా ఏమీ జరగదు. నేను ఇందాక ఫస్ట్ లోనే చెప్పాను, పవన్ కళ్యాణ్ ఇష్టం ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేటువంటి అంశం మీద. అలాగని ఇప్పుడు మీడియాలో వచ్చినాయి అంటే బహుశా వాళ్ళ శ్రేణుల్ని సమాయత్తం చేయడానికి ఈ విధమైనటువంటి వార్తలు వచ్చింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన బయట మీరు వేశారు. ఆ బయట ఏంటి? ఎప్పుడు తెలుగుదేశంతో విభేదాలు వచ్చినటువంటి సమయంలో. ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశంతో జనసేన కలిసే ఉంది. అలా అనుకుంటే చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని ఎన్ని తిట్టాడు, నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు ఎన్ని తిట్టాడు 2019 ఎన్నికలకు ముందు. ఇప్పుడు ఈ రోజున ఎవరు పొగడినంత ఇదిగా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని పొగుడుతున్నాడు, అన్ని భాషల్లో పొగుడుతున్నాడు. కాబట్టి రాజకీయాల్లో ఈ విధమైనటువంటి విమర్శలు విడిపోయినట్టు తిట్టుకుంటారండి, ఎవరైనా తిట్టుకుంటారు. కలిసినప్పుడు మళ్ళీ పొగుడుకునేటువంటి ఇది ఉంటుంది. కాబట్టి అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలనే ఇప్పుడు ఆ స్థాయిలో చూడటం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. వెంకట గురుమూర్తి గారు అంటే 2 అంశాలు ఇక్కడ. ఏది సరే ఆ అంశం పక్కన పెడితే విడుదల రజనీకి సంబంధించి ఇందాక రేగిల్ లక్ష్మణరావు గారు అడిగారు. ఎవిడెన్స్ లేకుండా, నేను కూడా చెప్పా, ఎవిడెన్స్ లేకుండా ప్రభుత్వం వెళ్ళటల్లా. 2,20,00,000 రూపాయలు బ్రైబ్ అండి. 2 కోట్లు విడుదల రజనీ గారికి, 10 లక్షలు ఆవిడ పిఏ అండ్ 10 లక్షలు ఏమో ఎస్పీ జాషువా గారు ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేసి వెళ్ళారు. నేను అడుగుతున్నది ఏంటంటే ఇప్పుడు మిగిలినవన్నీ వెనక్కి వెళ్ళిపోయి విడుదల రజనీ గారు తెర ముందుకు రావటం వెనక పత్తిపాటి పుల్లారావు గారి రాజకీయం ఏదన్నా ఉందా? అంతగా ఆయన్ని ఇబ్బంది పెట్టింది ఆవిడ ఆమె మినిస్టర్గా ఉండగా? వాసుదేవన్ గారు ఇవాళ ఒక విషయాన్ని గమనించాలి మనందరం కూడా. ఇప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం కానీ అక్కడ జనసేన పార్టీ కార్యాలయం కానీ ప్రతిరోజు కూడా గ్రీవెన్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ గ్రీవెన్స్ కి ఎందుకంటే మమ్మల్ని కూడా వేస్తా ఉన్నారు. వేస్తున్నప్పుడు అనేక ప్రాంతాల నుంచి అనేక మంది వస్తా ఉన్నారు, పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు వస్తా ఉన్నారు. వాళ్ళు ఏంటి కంప్లైంట్స్ అన్ని ఎక్కువ మా భూములు పోయినాయో, లేకపోతే మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, అధికారం ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు ఉద్యోగాలు ఇప్పిస్తారనో, లేదంటే ఇతర దేశాలకు పంపిస్తామనో. ఎందుకంటే నేను కూడా పాల్గొంటున్నా కాబట్టి ఎన్ని కూడా నా నోటీస్కి వచ్చినాయి. అదే సందర్భంలో విడుదల రజనీ గారి విషయం కూడా వాళ్ళు వచ్చి చెప్పారు. ఇవాళ ఊరినే కళ్ళు మూసుకుని చేస్తే రేపొద్దున కోర్టులో నిలబడాలి కదండి. ఎవరైతే ఆరోపణ చేశారో ఆరోపణకు సంబంధించి ఆధారాలు ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా చూసుకునే చేస్తారు. విడుదల రజనీ లేకపోతే రోజనా ఇంకోళ్ళు పక్కన పెడితే ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఏదైనా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడక మాందో, తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఇవాళ అధికారం ఉందని చెప్పి అధికారం మద్దతుతో మాట్లాడకూడదు. రెండో విషయం ఇందాక మీరు అడిగారు, తర్వాత మధ్యలో వేరే విషయం వచ్చింది. మన వర్మ గారిది ఏదైతే ఉందో
ఇవాళ వర్మ గారి విషయంలో కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయంలో అక్కడ మనం అనుకున్నంత అక్కడ ఏం లేదు. ఉదాహరణకి మీరు అలా అనుకుంటే నాదెండ్ల మనోహర్ గారికి సీట్ త్యాగం చేసినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మన ఎమ్మెల్సీగా ఇస్తే బ్రహ్మాండంగా అదే నాదెండ్ల మనోహర్ గారు మరి కృష్ణా జిల్లా మొత్తం కూడా జన సైనికులతో క్యాంపెయిన్ చేయించి మళ్ళీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలుపొందడానికి మరి ఆయన దోహదపడ్డారు. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన దగ్గర ఆయన ఎమ్మెల్యేలు, ఆయనతో పాటు మరి మంత్రులు ఉంటారు. అంత మాత్రాన వరమ గారికి ఇస్తే అక్కడ ఏదో కేంద్రం ఎందుకు ఉంటుందండి? ఇవన్నీ కూడా మీరు ఈ మీడియాలో వచ్చే తప్పితే అలాంటి తేడాలు ఎక్కడ లేవు. వెంకట గురుమూర్తి గారు బయట మీడియాలో సాక్షాలు ఏం రాయలా, మీ అనుకూల మీడియాలోనే వచ్చింది ఇదంతా. వాళ్ళే స్పెక్యులేషన్ నడుపుతున్నారు, సాక్షాలు ఏ మీడియా సార్ ఏ మీడియాలో వచ్చినా నా పార్టీ అభిప్రాయం చెప్తున్నాను. ఏ మీడియాలో వచ్చినా కూడా ఇప్పుడు మీడియాలో కూడా ఎవరి యాంగిల్లో వాళ్ళు రాస్తా ఉంటారు, ఎవరి ఇందులో వాళ్ళు చేస్తా ఉంటారు. కానీ అది ఎక్కడ లేదు. సరే నేను అదే చెబుతున్నా కదా, మీడియాలో వచ్చినప్పటికి కూడా ఇదే నాదెండ్ల మనోహర్ గారికి త్యాగం చేసినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి వరుసలో సీట్ ఇచ్చి మరి వాళ్ళిద్దరు కూడా ఎంతో బ్రహ్మాండంగా కలిసి చేశారు, క్యాంపెయిన్ చేశారు. అక్కడ కూడా అంతే. ఏ వరమ గారికి ఎమ్మెల్సీ పవన్ కళ్యాణ్ గారికి ఏమైందండి? మీడియాలో ఎన్నో వస్తా ఉంటాయి. ఏమైందండి చెప్పండి, ఏమైందండి? ఏముంది? ఇవ్వకూడదని ఏమన్నా ఉందా? ఆయన ఎందుకు కాదంటారు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటారు అసలు ఆవిడ? కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆయన కలిసి ఉన్నప్పుడు అన్న బయట అది ఒక నిమిషం వెంకట గురుమూర్తి గారు, మీరు ఆయన కలిసిన తర్వాత అన్నప్పుడు మాట్లాడింది అది, అదేమి అంతకుముందు మాట్లాడింది కాదు. యూ కెన్ క్రాస్ చెక్. మీరు వాళ్ళు కలిసి జర్నీ చేయాలని భావించినప్పుడు మాట్లాడింది అది. అయితే ఉండొచ్చండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో ఉన్నా కూడా నిర్మోహటంగా, ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడి కంటే కూడా ఉండటం కొండ బద్దలు కొట్టడం ఆయనకు అలవాటు అన్ని ఉంటాడు. అంత మాత్రాన ఏముంది? ఆ రోజు జరిగిన సందర్భంలో ఇప్పుడు ఎట్లా ఉంటాయంటే 2014-19 మధ్యన మేము నరేగా డైరెక్టర్లు ఉన్నాం, ఉపాధి హామీలో డైరెక్టర్. అదే ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఆ మీటింగ్ జరిగింది. అదే రోజున నారా లోకేష్ గారు మంత్రిగా బాధ్యతలు తీసుకుని ఫస్ట్ మీటింగ్ మా దానికే వచ్చారు. మీడియా అందరూ కూడా ఏంటంటే నేను కొంచెం ఇట్లా డిబేట్ లోకి వస్తా ఉంటాను, అందరూ నన్ను కేకేసి సరే అసలు ఏం జరిగింది, ఎలా మాట్లాడుకున్నారు, ఆయన సంబోధన ఎట్లా చేశారు, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. సహజంగా ఎవరో కూడా చెబుతూ ఉంటారు, దానికే ఉంది అంత. కాబట్టి ఇవన్నీ చిన్న చిన్నవి ఉంటాయి. అంటే ఒక బయటికి ఇంకొక మాటకి కూడా అసలు ఈ సంబంధం కాదు. ఆయన మాట్లాడింది మీరు చూశారు, చంద్రబాబు గారు చెప్పే పేపర్లో వేయించారని అన్నారు. ఆయన మాట్లాడింది యాజ్ ఇట్ ఈజ్, ఇందులో మనమేమి కల్పించింది. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ గారు ఉన్నది మాట్లాడతారు, అర్థమైందండి. దానికే నేను తప్పు పట్టలేదు. అది అంత మాత్రం అది తప్పు కూడా కాదు, అది చిన్న విషయం అని నేను అనుకుంటున్నాను. ఇవాళ కూటమి ప్రభుత్వం ఒక పాటగా వెళ్తుంది. అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నారు. మాకు ఈ కేసులు ఇవన్నీ ఈ న్యూసెన్స్ అనేది మాకు అనవసరం. అసలు అది వాళ్ళు ఆల్రెడీ ఒక చట్టం తమ పని చేసుకుపోతుంది. ఎందుకంటే నేను తప్పు చేసినా రేపొద్దున అనుభవించాలి. ఎందుకు ఊరుకుంటారండి? నేను అడ్డగోలు చేస్తే ఊరుకుంటారా? రేపొద్దున ఎవరైనా ఊరుకోరు. మా ప్రభుత్వం వచ్చిన అడ్డగోలు చేస్తే ఎందుకు ఊరుకుంటారు చెప్పండి? ఇవాళ సాక్షాత్తు మా ఎమ్మెల్యేలే కేకలిస్తే మాట్లాడుతున్నారు, మా ఎమ్మెల్యేలతోనే వార్నింగ్ చేస్తా ఉన్నారు ఎక్కడైనా పొరపాటు జరుగుతూ ఉంటే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒకటే, ఎప్పుడూ కూడా అడ్డగోలుగా చేస్తే ఎవరు సహించరు, మా వాళ్ళని సహించరు, మా వాళ్ళని క్రమశిక్షణ పెట్టుకుంటారు అలాంటి నాయకుడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే. కాబట్టి ఇవాళ రెడ్ బుక్ కి రాజ్యాంగాన్ని ఇందా మిత్రుడు రాశారంటే రాజ్యాంగం కాదు, లోకేష్ బాబు గారు రాసింది పేదవాడి కష్టసుఖాలు అందులో రాశారు. ఆ కష్టసుఖాలు మాత్రం అంటే ఇందాక ఆయన కూడా చెప్పాడు చాలా క్లియర్ లోకేష్ బాబు గారు, ఎవరైతే ఆయనగా అక్రమంగా చేశారో అలాంటి వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. తప్పే ఉంది చెప్పండి. ఎన్ని మాటలు మాట్లాడారు ఇదే లోకేష్ బాబు గారిని, ఎంత ఘోరంగా మాట్లాడారు. సమాజం సిగ్గుతో తలవంచుకునే విధంగా మాట్లాడారు. అయినా ఆయన ఏమి వాళ్ళ అడ్డగోలుగా మాట్లాడంటే నన్ను మాట్లాడారు కాబట్టి మీరు కూడా మాట్లాడండి ఆయన చెప్పట్లా లోకేష్ బాబు గారు. సమాజం గౌరవంగా ఉండాలి. మనం ఒక మాట మాట్లాడేటప్పుడు చాలా మంది చూస్తారు, ఆ మాటకి అర్థం ఏంటనేది మనం మాట్లాడే వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇవాళ ఎందుకంటే డిబేట్కి వచ్చినప్పుడు ఇప్పుడు నాకు చంద్రబాబు నాయుడు గారి మీద ఇష్టం ఉంటుంది. గతంలో ఇదే టీవీలో చంద్రబాబు నాయుడు గారిని ఎంత ఘోరంగా వచ్చి డిబేట్ లో మాట్లాడారు తెలుసా అండి? ఆయన ఏజ్ గురించి మాట్లాడారు, ఏంటేంటో మాట్లాడారు. ఆ రోజున అయినా మేము తట్టుకున్నాం. ఇవాళ మేమేం మాట్లాడలేదు, అడ్డగోలుగా మాట్లాడట్లేదు కదా.
ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారు ఆయన మృదు స్వభావి, ఆయన బ్లడ్ బ్యాంకులు పెట్టారు, ఆయన సేవ చేశారు. ఆయన ఆ రోజున పార్టీ పెట్టుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో కలిశారు. సరే, ఆయన ఏనాడు కూడా ప్రెస్ కు వచ్చి మాట్లాడినటువంటి దాఖలు లేవు. ఆయన మాట్లాడలేదు, ఎందుకంటే ఆయన నైజం అయి ఉండొచ్చు. కాబట్టి మనం దేనైనా మాట్లాడేటప్పుడు, ఎందుకంటే గౌరవంగా వెదకటం, ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి, మాట్లాడేటువంటి మాటలో ఒక అర్థం ఉండాలి. వాళ్ళు డిబేట్కి వస్తున్నామంటే చాలా మంది గమనిస్తూ ఉంటారు. కాబట్టి అడ్డంగా మాట్లాడటం, అడ్డంగా ఇచ్చేయటం వల్ల ఉపయోగం లేదు. ఇవాళ నేను ఒకటే క్లియర్ గా ఫైనల్ గా చెప్పేది, ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ఈ రాష్ట్రం యొక్క సంక్షేమం కోసం మాత్రమే పనిచేస్తున్నాం. అది మాకు మొదటి ప్రయారిటీ. ఈ మిగతా అంటారా, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్ష అంటారు, దాంట్లో ఫైనల్ గా రేగిడి లక్ష్మణరావు గారు ఒకటి క్లారిటీ ఇచ్చేసింది ప్రభుత్వం, చట్టం ప్రకారమే పోతారు. మీరు ఏదో లోకేష్ గారు రాజ్యాంగం రాశారని అడిగారు. మరి రాజారెడ్డి రాజ్యాంగం రాసింది ఎవరండి? మీరా? మీ నాయకుడు రాశాడా? వస్తాయి. లోకేష్ గారు భారత రాజ్యాంగం రాశారు, మేము వల్లేదండి. ఆయన రెడ్ బుక్ అని పేరు పెట్టుకొని దానికి దీనికి కంపారిజన్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. అంటే రెడ్ బుక్ ఉన్నవన్నీ భారత రాజ్యాంగాలు అయిపోవాలి. రెడ్ కలర్ లో ఉంటే భారత రాజ్యాంగాలు అయిపో. మీరు ఇక్కడ అనేదంటే రాజారెడ్డి రాజ్యాంగం మీకేమైనా అమలు చేశారా? రాజారెడ్డి గారు రాజ్యాంగం అమలు చేయాలనుకుని 2019-24 అమలు చేస్తుంటే పరిస్థితులు వేరే ఉంటాయి. ఇలా ఒక్క నిమిషం ఆగండి. పరిస్థితులు వేరేగా ఉండే, కానీ మేము ఎక్కడ కక్షపూర్తిమైన రాజకీయాలు మేము చేయాల. ఎవరు ఏం మాట్లాడుకున్నా మేము వదిలేసాం. సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెట్టినా వదిలేసాం. మేము ఇటువంటి కక్ష రాజకీయాలు ఎప్పుడు కూడా చేయలేదు. ఇంకోటి వాసుదేవన్ గారు, శాంతి ప్రసాద్ గారు, మేము ఆయన ప్రతి డిబేట్లో కూడా ఆయన తప్పలేదు, వాదన చేయొచ్చు, ప్రతివాదన చేయొచ్చు, తప్పు అన్నట్ల. కానీ ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడుతూ ఉన్నారో మనం పూర్తిగా ఆలకించాలి, అవగాహన చేసుకోవాలి. అప్పుడు కౌంటర్ టు కౌంటర్ వేయాలి. మధ్యలోకి వచ్చి మనం వేస్తే మీ ఎంత జ్ఞానవంతులు మేమైతే కాదండి. శాంతి ప్రసాద్ గారు, మీరు ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు, మీరు ఒక లాయర్ అడ్వకేట్ అయ్యి ఉండొచ్చు, ఇక్కడ కృష్ణాంజలి గారు అవనియండి, నేను అవనియండి, ఇంకెవరైనా సరే మీకున్నంత జ్ఞానం, పరిజ్ఞానం, మీకున్నంత తెలివితేటలు మాకు లేకపోవచ్చు కాదు. కానీ క్రిటిసైజ్ చేయడం కరెక్ట్ కాదంటున్నాం మేము. మీకున్న తెలివితేటలు మీరు వినియోగించండి, మాకున్న తెలివితేటలు మేము వినియోగిస్తాం. మేము కొత్త గొప్పగా రైట్. కృష్ణాంజనేయులు గారు విల్ కంక్లూడ్ అండి. ఒకసారి కృష్ణాంజనేయులు గారు విల్ కంక్లూడ్. కృష్ణాంజనేయులు గారు, ఓకే. శాంతిప్రసాద్ గారు మీ దగ్గర కూడా వస్తాను. వాసుదేవన్ గారు, మీరు ఏదో ప్రస్తావన చేద్దాం అనుకున్నారు ఇందాక. రైట్. నేనేమి ప్రస్తావన చేసేటువంటి ఉద్దేశం లేదు. వాసుదేవన్ గారు, ఒకే ఒక మాట సార్, పీస్లెస్ అనే మాట ఖచ్చితంగా శాంతి ప్రసాద్ గారికి ఆయన ఉన్నటువంటి శాంతి తీసేసి అశాంతి ప్రసాద్ గా తయారయ్యారు. మీరు ఆగండి, శాంతి ప్రసాద్ గారు మాట్లాడతారు దయచేసి. శాంతి ప్రసాద్. లక్ష్మణరావు గారు, మన డిబేట్ లో ఉన్నప్పుడు గౌరవంగా ఉండాలి. ఇప్పుడు శాంతి ప్రసాద్ గారు కూడా ఎప్పుడు తొందరపడేటువంటి మనిషి కాదు, గట్టిగా మాట్లాడతారు. రైట్. శాంతి ప్రసాద్ గారు మాట్లాడతారు. డిబేట్ కి వస్తున్నాం, గౌరవం పెంచాలి. రైట్. శాంతి ప్రసాద్ గారు. వాసుదేవన్ గారు, మేము చట్ట ప్రకారంగా ఎందుకు ఆ ఎర్ర బుక్కులు చూపించారంటే, రాజ్యాంగము, క్రిమినల్ నేరాలు ఎరుపు రంగు అట్టలో ఉంటాయి. కారణం ఏంటంటే, మీరు పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటారు. రెడ్ లైట్ అనేది ఎందుకు వేస్తారు సార్? మనకి ట్రాఫిక్ లో ఆగమని, చుట్టూ చూసుకుని వెళ్ళమని. ఇది కూడా అంతే సమాజంలో. ఆ రోజు యువగళం యాత్ర చేస్తున్నంత కాలము లోకేష్ గారికి తన కార్యకర్తల నుంచి ప్రతి నియోజకవర్గం వచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల వారు ఎంత దెబ్బతిన్నారనేది ఆయన వారికి చెప్పడం వల్ల ఆయన అవన్నీ పొందుపరుచుకున్నాడు. ఎవరెవరు ఏ నేరాలు చేశారు, ఎవరెవరు ఏ అక్రమాలు చేశారో అవి రాసుకున్నాడు. ఇక అది అక్కడ వదిలేస్తే, ఇంకొక విషయం ఏంటంటే, మేము రాజ్యాంగబద్ధంగా ఈ చట్టపరంగా పోతున్న చాలా మందికి కోర్టులోకి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ కూడా వేసుకునే అవకాశాలు ఇస్తున్నాం. వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్స్ పొందిన వాళ్ళు ఉన్నారు, పొందలేని వాళ్ళు ఉన్నారు. ఉదాహరణ చెప్తాను, వల్లభనేని వంశీ, అతనికి హైకోర్టు కూడా చక్కగా రిలాక్సేషన్ ఇచ్చింది అనుకూలంగా. కానీ అతను చేసుకున్న ఒక పని వల్ల అతను ఇరుక్కున్నాడు, పూర్తిగా ఇరుక్కుపోయాడు. కాబట్టి ఇక్కడ మేము ఎవరికి కూడాను హై హ్యాండెడ్గా తెల్లవారేళ్ళు గోడలు దూకి తీసుకెళ్లి అతను ఆపరేషన్ చేసుకున్నా కానీ తీసుకురావట్లేదు. లేకపోతే ఒక 70 ఏళ్ల ముసలాం ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిందని దాని మీద తీసుకుని. రైట్. థ్యాంక్ యూ అండి. విల్ ఫర్దర్ డిస్కస్ ఆల్ దీస్ ఇష్యూస్. శాంతి ప్రసాద్ గారు, గురుమూర్తి గారు, లక్ష్మణరావు గారు, అలాగే కృష్ణాంజనేయ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, నాగబాబు గారు ఎమ్మెల్సీ కాదు వద్దనుకుంటున్నారా, పిఠాపురంలో వర్మకి ఇబ్బంది ఎవరు కలిగిస్తున్నారు, బోల్డన్ని అంశాల మీద చాలా డీటెయిల్డ్ చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ గారి మనసులో ఏముందనేది ఓన్లీ విల్ కమ్ టు నో ఇన్ ద డేస్ టు come. Thank you very much for watching Big Debate.